ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ పెద్దాపురం నరసింహ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఐఎఫ్డబ్ల్యూజే రాష్ట్ర జాతీయ కార్యదర్శి డాక్టర్ భరత్ కుమార్ శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి ముందు వరుసలో పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటే జర్నలిస్టులకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, జాతీయ విషయాలు కావచ్చు, అనేక విషయాలపై మన మెదడులో తొలుస్తున్న ప్రశ్నలకు ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు స్పష్టమైనటువంటి సమాధానాలు మనకి ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారు. మనలో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను కూడా నివృత్తం చేసేందుకు రామచంద్రరావు గారు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కపల ప్రసాద్ రావు గారిని ఈ సభను కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కి ప్రారంభం నుంచి ప్రధాన సలహాదారుగా ఉన్నారు. అట్లనే వారు మన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా సభ్యులుగా పనిచేసి ఉన్నారు. కాబట్టి మన ప్రెస్ తో చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన చిరు సత్కారం చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం. కృష్ణమూర్తి గారు ఒక్క నిమిషం, 5 నిమిషాలు ఇది కాగానే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. హలో వస్తున్నాడు. ఈ స్పీకర్ చూడండి ఒకసారి, ఆడియో వస్తలేదంటే. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం ఒకటి, వారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత చాలా వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొస్తారని చెప్పి భావించారు. అట్లనే గత ప్రభుత్వం పైన కూడా అనేక పోరాటాలు చేసినటువంటి రామచంద్రరావు గారు ఈ ప్రభుత్వం పైన కూడా అనేక పోరాటాలకు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రధానంగా మన జర్నలిస్టుల పక్షాన కూడా అనేక అంశాలు వారు మాట్లాడాల్సినవి, జర్నలిస్టుల పక్షాన పోరాడాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. అవి నేను 1-2 వారికి చెప్పి వారిని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతాను. ప్రధానమైనది ఏంటంటే ఇప్పుడు అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా, అంటే దాదాపు 2 సంవత్సరాలు దగ్గరకు వస్తున్నా ఇప్పటిదాకా అక్రిడేషన్ కార్డుల మంజూరీ జరగలేదు. దాని తర్వాత హెల్త్ కార్డులు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. హెల్త్ కార్డుల కోసం మళ్ళీ డబ్బులు వసూలు చేసేటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించబోతా ఉన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్థలాలు అవి ఇప్పటికీ పెండింగ్ లోనే ఉండడం, కోర్టు కేసులలో చిక్కుకొని ఉండడం,
ఇవి కాకుండా అనేక రకాలైనటువంటి సమస్యలని చిన్న పత్రికలకు యాడ్స్ నిరాకరిస్తా ఉన్నారు. కేవలం పెద్ద పత్రికలను మాత్రమే ఈ ప్రభుత్వాలు పెంచి పోషిస్తా ఉన్నాయి. చిన్న చిన్న మీడియా సంస్థలు ఈ మధ్యన చాలా వచ్చినాయి. అట్నే డిజిటల్ మీడియా కూడా చాలా విపరీతంగా వచ్చింది. డిజిటల్ మీడియాను కూడా గుర్తించాల్సినటువంటి అవసరం అనేది వాటిని కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదు. వాళ్ళకి అనుకూలంగా రాయకపోతే కేసులు పెట్టి కేసులు నమోదు చేసి జైళ్ళలో వేయడం లేదా ఫోన్లు చేసి బెదిరించడం రకరకాలైనటువంటి ఇబ్బందుల్ని జర్నలిస్టులు ఎదుర్కొంటా ఉన్నారు. అంటే పత్రికా స్వేచ్ఛ కానీ వాక్ స్వాతంత్రం కానీ లేకుండా పోయినటువంటి పరిస్థితులలో రామచంద్రరావు గారు మా పక్షాన కూడా మాట్లాడాలని చెప్పి వారిని కోరుతా ఉన్నా. తర్వాత చాలా మంది అడిగిన రామచంద్రరావు గారు అంటే ఏంది డెఫినేషన్ ఏంది అని చెప్పి నిన్న ఒక మిత్రుడితో నేను మాట్లాడుతుంటే అంటే ఒక మంచి మాట చెప్పిండు. ఏమన్నా అంటే రామచంద్రరావు గారి గురించి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రామచంద్రరావు గారు అంటే నడిచి వస్తున్నటువంటి ఒక కమలం జెండా అంతే. ఇంకా దానికి పెద్దగా డెఫినేషన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన పార్టీలో ఆ విధమైనటువంటి అంకిత భావంతో పనిచేసి ఒక క్రియాశీల కార్యకర్తగా ఉండి ఇలా రాష్ట్ర స్థాయికి ఎదిగింది కాబట్టి అంతకంటే పెద్ద డెఫినేషన్ ఏం చెప్పలేము. ఇదే ఆయన డెఫినేషన్ అని చెప్పి ఒక మిత్రుడు చెప్పిండు. నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే చిన్నతనాన్ని ఆయన మా జాతీయవాద భావాలకు ఆకర్షితులై అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేసినటువంటి వ్యక్తిగా ఇలా ఆయన రాష్ట్ర స్థాయి అధ్యక్ష బాధ్యతలో ఉన్నాడు. కాబట్టి వారి కృషికి గుర్తింపుగా కష్టానికి గుర్తింపుగా పార్టీ వారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. కాబట్టి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మా జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రధాన కారణం మేము కూడా మన యూనియన్ కూడా పూర్తిగా జాతీయ భావాలతో కలిగినటువంటి వ్యక్తుల ద్వారా ఆ భావాల నిర్మాణం ఆధారంగానే ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఉంది కేవలం జర్నలిస్టులు అంటే లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఉండేటోళ్లే, నక్సలైట్ల సానుభూతి పరులు మాత్రమే జర్నలిస్టులుగా ఉంటున్నటువంటి తరుణంలో కాదు. గతం నుంచి అంటే స్వతంత్ర పోరాటం నుంచి ఇప్పటిదాకా కూడా జాతీయ భావాలు కలిగినటువంటి అనేక మంది వ్యక్తులు, చాలా పెద్దోళ్ళు, చాలా పెద్ద పెద్ద సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యమాలు నడిపించినటువంటి వ్యక్తులు కూడా జర్నలిస్టుగా ఉన్నారు. ఈ తెలంగాణలో కూడా అనేక మంది జాతీయవాద భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు ఉన్నారు. ఇది కూడా ఒక ఈ జర్నలిజంలో జాతీయ భావం అనేది కూడా ఒక పాయగా ఉంది అని చెప్పడం కోసమే మేము గతంలో 12 సంవత్సరాల క్రితం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరిగింది. అనేక సెమినార్లు, మీట్ ద ప్రెస్లు, అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు రామచంద్రరావు గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేము పిలువగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ రామచంద్రరావు గారిని కొనసాగించాల్సిందిగా కోరుతాం. ముందుగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ కపర్ ప్రసాద్ గారు మరియు వారి యొక్క టీం ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశంలో నాకు అవకాశం ఇచ్చారు మీ అందరినీ కలవడానికి. అది వారు వేయాలా జగం చక్కెర హలో వచ్చిందా? ఓకే, మధ్య మైక్ కూడా ప్రభుత్వంలో పనిచేస్తుంది. చెప్పింది వినబడుతుంది. హలో మైక్ టెస్టింగ్ రైట్. అర్థమైందని బీజేపీలో ఉన్నారు. అందరికీ నమస్కారం. సంతోషం. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్కి ధన్యవాదాలు. అయితే ముందుగా నేను మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణ గారు గెలవడం జరిగింది. మరి వారికి తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందన కూడా తెలుపుతా ఉన్నాను. క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారు, ఎట్లా చేశారని మనం చూసాం. దీంతో ఒక
ఒక విషయం బయటపడిందంటే ఇండి అలయన్స్లో వాళ్ళ మధ్యన ఐక్యత్వం ఎప్పుడుగా అట్లా లూజ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్క పార్టీ ఒక మాట, కాంగ్రెస్ ఒక ఆట అయితే మిగతా పార్టీలు ఒక మాట. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ మల్లికార్జున ఖర్గే గారు నేను మాట్లాడారు. ఇద్దరితోని ఈ యొక్క రాజ్యాంగం ఒక ప్రమాదంలో ఉందని. ఆ ఇద్దరు ఎవరైనారంటే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు. మరి మల్లికార్జున ఖర్గే గారు మర్చిపోతున్నారేమో, వారి పార్టీలో వారి యొక్క ప్రధానమంత్రినే ఈ యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేసి, ఈ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి ఒక శ్రీమతి గాంధీ గారు వారి పార్టీ. మరి అదే పార్టీలో వారు కొనసాగుతున్నారు. గవర్నర్ల పదవులు అయితే ఏంది, ఇటు రాజ్యాంగ సంస్థలు అయితే ఏంది, కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో జరిగినటువంటి ఒక రాజ్యాంగం ఉల్లంఘన బహుశా ఈ దేశంలో ఎప్పుడు జరగలేదు. వాళ్ళు దే హ్యావ్ డిస్రెస్పెక్టెడ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అవహేళన చేశారు, రాజ్యాంగాన్ని అవమానపరిచారు. మరి అటువంటి సమయంలో మల్లికార్జున ఖర్గే గారు ఈ మాట అనడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ఒక రిఫరెన్స్ పంపించారు. ఏంటంటే మన గవర్నర్స్ 2 నెలల్లో కానీ సమయంలో కానీ బిల్స్ అసెంట్ ఇవ్వాలా లేదా అనేది పంపించారు. సరే, దాంట్లో కేంద్రం కూడా అఫిడవిట్ వేసింది, లేదు దాని సమయం ప్రకారం పంపించాల్సి ఉంది, దాంట్లో అనుమానం లేదని చెప్పేసి కూడా తుషార్ మెహతా గారు వారు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేశారు. నేనేమంటున్నా, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేసింది, వీళ్ళు 2 నెలల్లో ఇచ్చేయాలని చెప్పేసి 2 నెలల్లో చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీ స్పీకర్ కూడా తొందరగా చేయాలి కదా. మీ స్పీకర్ దగ్గర కూడా యాంటీ డిఫెక్షన్ నోటీసెస్ చాలా ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి కదా. మరి దానిపైన మాత్రం సమయం లేదు, గవర్నర్ మాత్రం వాళ్ళ సమయం ప్రకారం చేయాలి. దయచేసి మీ సుప్రీంకోర్టులో ఏదైతే అఫిడవిట్లో వీళ్ళు 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్తున్నారో, మీ స్పీకర్ కూడా చెప్పండి, ఏదైతే డిఫెక్షన్స్ మీద వచ్చినటువంటి ఏదైతే నోటీసెస్ ఇస్తున్నాయో, ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాన్ని కూడా సమయానుసారాన్ని డిస్పోజ్ చేయండి. యూ కాంట్ టేక్ ఏ హిపోక్రటికల్ స్టాండ్. అక్కడ స్టాండ్, ఇక్కడ స్టాండ్. మాకు చెప్పేటప్పుడు మీరు కూడా దాన్ని వినండి. ఒకటి. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో 2 సంవత్సరాలు దాదాపు 22-23 నెలలు అయింది దాదాపు, అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతూ ఉన్నది. ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఒకవేళ చూస్తే, మొన్ననే యూనివర్సిటీ వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి గారు. యూనివర్సిటీ వెళ్ళొచ్చి నేను 1000 కోట్ల దాకా ఇస్తాను, 1000 కోట్ల దాకా నేను పెడతామని చెప్పారు యూనివర్సిటీకి. వారు వచ్చిన తర్వాతే మొదటి ఒక నెల అయింది, వారికి సమయానికి జీతాలు రావట్లే. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఫస్ట్కు పడాల్సిన జీతము మొన్న 6వ తారీఖు పడ్డది. 6వ తారీఖు ఎప్పుడూ ఇంత ఆలస్యం కాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేట్ వచ్చినాయి యూనివర్సిటీలో. ఈరోజు యూనివర్సిటీ హాస్టల్స్ పరిస్థితి చూడండి మీరు, యూనివర్సిటీ బిల్డింగ్స్ చూడండి మీరు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్ కావాలి, ఎంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. తెలంగాణలో ఈరోజు మంచి ఆపర్చునిటీస్ పెరుగుతున్నవి. తెలంగాణ స్టూడెంట్స్కు బయట ఆపర్చునిటీ కావాలంటే మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సరే, ప్రీవియస్ గవర్నమెంట్ నెగ్లెక్టెడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ ది స్టేట్ గవర్నమెంట్, kindly take concentration, make concentration on the education sector and improve the education system. Otherwise, the Telangana students will suffer. We exams పెట్టడం రావు సరిగ్గా, మీరు యూనివర్సిటీ సరిగా అపాయింట్ చేయరు జనాన్ని, ప్రొఫెసర్స్ని. మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థతో ఈరోజు విశ్వవిద్యాలయాలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన పని చేయట్లే. యు ఆర్ కిల్లింగ్ వన్ ఫ్యూచర్ జనరేషన్. ఏ ఒక విశ్వవిద్యాలయ భావి తరం అక్కడ బయటకు వస్తుందో ఆ తరాన్ని ఈరోజు మీరు వారిని అణిచివేస్తూ ఉన్నారు, వారిని అంధకారంలో తోసేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి.
ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఎలక్షన్స్కి ముందు 6 గ్యారంటీస్ చెప్పినప్పుడు మా దగ్గర వనరులు ఉన్నాయి, మేము 100 రోజుల్లో వనరులు సృష్టిస్తాం, ఇవన్నీ కూడా మేము తప్పకుండా ఈ 6 గ్యారంటీస్ మేము ఇస్తామని చెప్పారు. 100 నెలలు కాదు, దాదాపు 22 months, డైలీ 2 years అయిపోయింది. 100 రోజులు ఎక్కడ, 2 years ఎక్కడ? మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏమి ఇంప్రూవ్ ఉన్నాయి? డావోస్ పోయారు, 70,000 కోట్లు తీసుకొచ్చామని చెప్తున్నాను. ఎక్కడ పోయినాయి 70,000 కోట్లు? మొన్న ఎక్కడో మలేషియా, సింగపూర్ పోయి వచ్చారు, అక్కడ కూడా మీరు 10,000 కోట్లు వస్తున్నాయని చెప్పారు. అన్నీ ఇక్కడ తెలంగాణ తీసుకొస్తారు. 2 సంవత్సరాలు మీరు అన్నీ తిరిగారు కదా, ఎన్ని కోట్లు వచ్చింది చెప్పండి. నాకు అనుమానం అయితే మీరు ఎంతైతే ఖర్చు పెట్టిన అనుభవం అవి కూడా రాకపోవచ్చు మన రాష్ట్రానికి, అది కూడా రాకపోవచ్చు. సో కాబట్టి స్టేట్లో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఈరోజు మొత్తం కూడా నిర్వీర్యం అయింది బికాస్ ఆఫ్ యువర్ మిస్ మేనేజ్మెంట్. ఏ కొత్త ప్రాజెక్టులు లేవు, కొత్త కార్యక్రమాలు లేవు. మీరు ఏదైతే ఎలక్షన్స్లో అనౌన్స్ చేస్తారో అవి కూడా మీరు దాన్ని అమలు పరచట్లేదు. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితిలో మీ పరిపాలన ఏదైతుందో ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని రేపు తప్పకుండా అన్ని ఎలక్షన్స్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మెడల్లో ఉంచుతాము, మీరు మెడలో ఉంచే అవసరం లేదు, ప్రజలు చూస్తున్నారు ఎవరు మెడలో ఉంచాలని చెప్పేసి. మీరు నిజంగా ఒక మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాల్లో ఏ అంశంలో మీరు ప్రజలకు మంచిగా చేశారని చెప్పేసి. ఈరోజు పేపర్లో వచ్చింది, రహదారులో దాదాపు ఈ యొక్క 10వ ప్లేస్లో ఉన్నాం యాక్సిడెంట్లు అయితేనే. వానలు పడితే ఎలక్ట్రిసిటీ షార్ట్లు చనిపోతూ ఉన్నారు. మీ జిహెచ్ఎంసీ పనిచేయట్లేదు, మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, మీ రోడ్ సేఫ్టీ పనిచేయట్లేదు, మీ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు షార్టేజెస్తోని. ఈ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అని చెప్తా ఉన్నాను. అమెరికా మొత్తం తెలంగాణలో అడ్మినిస్ట్రేటివ్ పారాలిసిస్ వచ్చేసింది. ఇది ఇక్కడ పరిపాలన పక్షవాతం వచ్చింది. పరిపాలన పక్షవాతం ఈరోజు తెలంగాణలో ఉంది. కాబట్టి ఈ పాలసీ పారాలిసిస్ ఒకటి ఉంటుంది. పాలసీ పారాలిసిస్ ఆల్రెడీ కాంగ్రెస్కి ఉంది, కానీ ఇప్పుడు నో అడ్మినిస్ట్రేటివ్ పారాలిసిస్ ఇన్ తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్ షుడ్ వేకప్. తెలంగాణ సేవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తీసుకువచ్చింది మనం నియమాల కోసం, నియామకాల కోసం, నీటి కోసము. ఆ నియామకాలు సరిగ్గా చేయట్లేదు. కోర్టులు మన చివాట్లు పడతా ఉన్నాయి. పాపం సెలెక్ట్ అయిన వాళ్ళు ఏడుస్తున్నారు, సెలెక్ట్ కారణం ఏడుస్తున్నారు. వాళ్ళ బాగా ఎవరికి పడతారండి? ఇద్దరు చూడాల్సిన అవసరం ఉన్నది. ఈక్విటబుల్ జస్టిస్ ప్రకారం మనం చూస్తే ఇదంతా కూడా లోపం అంతా కూడా ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థ సంస్థది. టీఎస్పీఎస్సీ పేరు మీద ఒకే పేపర్ లీకేజ్ గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో హోప్ బ్రేకేజ్, ఆశాభంగం. అటు పేపర్ లీకేజు, ఇటు హోప్ బ్రేకేజ్, 2. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి కొద్దిగా కూడా సెన్సిటివ్నెస్ లేదు. టైంకి పరీక్షలు పెట్టరు, జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తుంది బీజేపీ. వాళ్ళు కూడా చెప్పారు పెడతామని, అనౌన్స్ చేస్తారు, కానీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఈజ్ వితౌట్ ఎనీ గ్రూప్ 1 ఆఫీసర్స్. ఆ రోజు గత ప్రభుత్వం ఏపీఎంఎస్ ఎగ్జామ్ కరెక్ట్గా టీఎస్పీఎస్లో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెట్టుంటే పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పార్టీకాలం మనకు కన్ఫర్డ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ మన రాష్ట్రాలు ఉంటుండే. దే ఆర్ నాట్ కండక్టెడ్. లాస్ ఎవరికి? తెలంగాణకు, తెలంగాణ యువతకు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకి ఇది ఒక నష్టం జరిగింది జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పాప ఈ యొక్క దీంట్లో. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, భవిష్యత్తు తెలంగాణ యువతది. ఆ యువత గురించి మీరు ఆలోచించండి. ఇండస్ట్రీస్ నిర్మాణం చేయండి, వారికి ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు రావట్లేదు. వాట్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్ యూ ఆర్ డూయింగ్? కాంగ్రెస్ పార్టీ హెస్ అటర్లీ ఫెయిల్డ్. రూరల్ సెక్టార్లో ఫెయిల్డ్, అర్బన్ సెక్టార్లో ఫెయిల్డ్. కేవలం పేపర్ల స్టేట్మెంట్లకు ఒకటి, ఢిల్లీకు రానుపోను ఒకటి, దావోస్ లాంటి ప్రాంతంలో పోయి ఇన్ని వేల కోట్లు తీసుకోవాలని చెప్పడం మాత్రమే. కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చింది 0. మళ్ళీ 0 ఇచ్చే మళ్ళీ కేంద్రం మీద ఏడుస్తారు. ఇది పొరపాటు. ఇది యు క్రియేట్ యువర్ రెవెన్యూస్. కాబట్టి నేను నిజంగా ఈరోజు బాధ అనిపిస్తూ ఉంది. విద్యార్థుల ఒక బాధ చూస్తూ ఉంటే, రైతుల ఒక బాధ చూస్తూ ఉంటే, ఇది నేను చెప్పాల్సింది. ఇది టోటల్ కాంగ్రెస్
గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ఫ్రంట్ అని చెప్పేసి నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను. మై సైడ్ కాళేశ్వరం అన్ని కూడా ఓల్డ్ అయిపోయినాయి. కాళేశ్వరంలో కూడా సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మొదలుపెట్టేసి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ ఇంక 2 బ్యారేజ్లు వచ్చి అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక యాంగిల్లోనే ఈరోజు ఘోష్ కమిషన్ కానీ వీళ్ళ సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టారు. కానీ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఒక ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఓన్లీ మీగర్ పార్ట్ అంటే 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు వరకు. కాబట్టి మిగతా కూడా ఏముండాలి, స్కోప్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏదైతే దాని పరిధి ఏది ఉందో ఆ పరిధి పెంచాలి. మేడిగడ్డ వరకు ఇంకో డ్యామ్ బ్యారేజెస్ వరకు 3 ఉన్నాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఒకటి రెండోది దాంట్లో ఎన్వైరన్మెంట్ కరప్షన్, మూడోది మెయింటెనెన్స్. ఈ మూడిట్లో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎంటైర్ ప్రాజెక్ట్ని చేయాలి. ఒక బ్యారేజ్ను ఇంకో బ్యారేజ్ చేయడం కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఒక బ్యారేజ్ విషయంలో మాట్లాడారు, ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా ఉంది కదా దాంట్లో. హౌ మచ్ ఇట్ ఇస్ గివెన్, ఎంత తెలంగాణ హెల్ప్ అయింది ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత కూడా, ఎన్ని ఎకరాలకు సాగు వచ్చింది, ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎంతవరకు యూస్ఫుల్ అయ్యాయి, యూటిలిటీ ఏముంది, ఇవన్నీ కూడా బయట చెప్పాలని చెప్పేసి కూడా బయట పెట్టాలి. దీని మీద మాట్లాడుతూ మరి ఇవన్నీ ఇప్పుడు నేను ఇంతకుముందు ఆ స్కీమ్స్ చెప్పినప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఇంకా రావడం 4,000 అన్నారు. రిటైర్మెంట్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీకు 18 నెలల నుంచి వాళ్ళకు పెన్షన్స్ రావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. బెనిఫిషరీస్కు వాళ్ళకు రావాల్సినటువంటి ఒక ఏవైతే వికలాంగులకు సంబంధించినటువంటి ఒక బెనిఫిట్ అయితే ఏంది, లేకుంటే వృద్ధాప్య ఒక రావాల్సిన మంత్లీ బెనిఫిట్స్ అయితే, బంగారం తులం బంగారం పెళ్లి ఏటవేది, ఇవన్నీ కూడా మర్చిపోయి ఇవన్నీ అడిగి నేను మెయిన్గా ఇవన్నీ కాన్సన్ట్రేట్ ఆన్ 2-3 సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా ఆలోచిస్తే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మొత్తం తడాకలు తీయాల్సి వస్తుంది వాళ్ళది. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఆల్ దోస్ ఇష్యూ. థ్యాంక్ యూ. రామచంద్రరావు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అనేక విషయాలు మాట్లాడారు. మేము వారికి విన్నవించినట్టు జర్నలిస్టు సమస్యలను కూడా గతంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేక అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, వాటిపైన కూడా మీరు దృష్టి సారించాలని చెప్పి కోరుతూ